హాయ్ హలో అందరికి నమస్తే. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే మీ లైక్స్, మీ కామెంట్సే ఈ వీడియో ఎక్కువ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. టాపిక్ ఏంటంటే వైసీపీ పార్టీని మూసేస్తున్నారట. వైసీపీ పార్టీ క్యాడర్ కూడా లబోదిబోమంటూ చెంపలు కొట్టుకుంటున్నారంట. ఈయననా మనం నమ్ముకున్నది, ఇలాంటి వ్యక్తిని నమ్ముకునే మనం ఇన్ని రోజులు కష్టపడింది, పార్టీ కోసం కష్టాలు పడింది, కేసులు పెట్టించుకుంది, ఆస్తులు పోగొట్టుకుంది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్ అభిమానించేటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తెగ బాధపడిపోతున్నారని పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరగడానికి ప్రధాన కారణం కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నారు వాళ్ళు. ఒకటి, మంగళగిరి నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో తాడేపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టారు. ఇదొక పాయింట్. అంటే టూలెట్ బోర్డు పెట్టారంటే ఆ పార్టీ ఆఫీస్ మూసేస్తున్నారనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే ఇంత పెద్ద పార్టీ 175కి 175 కొడతానన్నటువంటి పార్టీ, ఇక 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామని చెప్పినటువంటి పార్టీ, మరి ఇలాంటి పార్టీ మరి ఆఫీసు లేకపోవడం ఏంది, పార్టీ కార్యాలయం లేకపోవడం ఏంది, రెంట్ కట్టుకోలేకపోవడం ఏంది, ఎంతో అవినీతి సొమ్ము సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఆ పార్టీ కార్యాలయం రెంట్ కట్టలేకపోతున్నాడంటే పార్టీ క్లోజ్ చేస్తున్నాడు అని దాని అర్థం అంట. అది పార్టీ క్యాడర్ కూడా తెగ బాధపడిపోతుందంట. సో ఇంకొకటి ఏం చెప్తారు, ఉండవేల అరుణ్ కుమార్ గారు మాట్లాడారు మన ఒక ఇంటర్వ్యూలో. ఆయన ఏం చెప్పారంటే ఈ కేసులు ఉన్నటువంటి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు కాబట్టి ఇంకా పార్టీ భవిష్యత్తు లేదు, పార్టీ లేదు. అంటే గతంలో అచ్చెన్నాయుడు చెప్పారు పార్టీ లేదు, బొక్క లేదని చెప్పారు కదా, ఆ రకంగా ఈ పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నారు అని చెప్పి వీళ్ళ కామెంట్స్ అన్నమాట. ఉండవేల అరుణ్ కుమార్ గారు గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది కదా. అసలు కేసులే కాదు, కేసులే నిలబడం అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. మళ్ళీ ఇప్పుడు ఈ కేసుల పేరు చెప్పి ఇది చేస్తారని చెప్పి దీంట్లో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ రకంగా ఛాన్స్ ఉంది, చేసే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి పైన బీజేపీ ఒప్పుకోవాలి కదా. బీజేపీ సంగతి పక్కన పెట్టండి, అసలు కోర్టులైనా ఒప్పుకోవాలి కదా, దానికి తగ్గ ఆధారాలు కావాలి కదా. ఆధారాలు కూడా లేవు కదా. ఎంతోమంది న్యాయవాదులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు డే 1 నుంచి ఇది నిలబడదు అని చెప్పి. సో ఇదొక కారణం చేత పార్టీ మూసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన తర్వాత ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు దాన్ని రకరకాలుగా అపార్థం చేసుకున్నప్పటికీ దాంట్లో ఒక అర్థం ఉంది, ఒక బలం కూడా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఆ మాటల ద్వారా. అంటే 15 సంవత్సరాల పాటు మరి నా శక్తి టీడీపీ పార్టీకి ఉపయోగపడుతుంది, చంద్రబాబు నాయుడు గారి శక్తి ఆయన తెలివి రాష్ట్రాన్ని బాగు చేయడానికి, తద్వారా దేశాన్ని బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ 15 సంవత్సరాలు ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది అని చెప్పడం వల్ల ఈ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అని చెప్పి భయపడిన వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఒక ఆనందం వెల్లువిరుస్తూ ఉందంట. అమ్మయ్య వీళ్ళు బలంగా ఉంటారు, ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు కాబట్టి మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు అనే ఒక ఆలోచనకు వచ్చారంట. సో ఆ రకంగా పెట్టుబడులు పెట్టడం వల్ల రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. సో ఆ ప్రజల్లో కూడా అంటే నిరుద్యోగుల శాతం తగ్గుతుంది. ప్రజల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నటువంటి అభిప్రాయాలు కూడా వస్తాయి. తద్వారా వీళ్ళే నిరంతరం కొనసాగుతారు, అధికారంలో ఉంటారు. ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే 400 సంవత్సరాలు టీడీపీ పార్టీని ఎవడేం పీకలేడు అనేంత స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే చూడండి ఏ రేంజ్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఈ రకంగా ఈ కారణాల చేత ఈ రకంగా ఉంది కాబట్టి ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావడానికి అవకాశం లేదు కాబట్టి పార్టీ కార్యాలయాలు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని చెప్పి అన్నీ కూడా మూసేస్తామని వరుసపెట్టి క్యాడర్ కూడా పాపం నిరుత్సాహంలో ఉన్నారు. ఈయన నమ్ముకొని ఎన్ని రోజులు మనం ఈ నష్టపోయామని చెప్పి తెగ బాధపడిపోతూ ఉన్నారని చెప్పి గుసగుసలు వినిపిస్తున్నాయంట, తెగ మదనపడిపోతూ ఉన్నారంట. పార్టీ నాయకులు ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళాలి ఇప్పటికే భర్జన పడుతూ లెక్కలు కూడా వేసుకుంటున్నారంట. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. వీళ్ళ కనీసము జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా కంపెనీలు పోయినాయి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా కంపెనీలు వచ్చాయని చెప్తా ఉన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ కంపెనీలు పోయా అనేటువంటి వాళ్ళ పేర్లు క్లియర్గా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోయిన కంపెనీలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన కంపెనీల పేర్లు ఏంటి, ఆ పేర్లన్నీ కూడా వివరంగా చెప్తే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కారణంగానే వెళ్ళిపోయారు అని చెప్పి ఎవరైనా చెప్పగలరా? ఎవడైనా సరే ఒక కంపెనీ పెట్టాలనుకున్నవాడు నువ్వు ఈయన ముఖ్యమంత్రి అయితే నేను పెట్టను, నువ్వైతేనే పెడతా అని చెప్పి అనుకుంటాడా? వాళ్ళ చేతిలో ఉంటుందా? అది ప్రజల చేతిలో ఉంటుంది ఎవరు ముఖ్యమంత్రి కావాలి ఏంటనేది. సో బిజినెస్ పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఆ రకంగా ఎప్పుడూ ఆలోచన చెయ్యరు.
చేసేవాడు ఎట్లుంటాడంటే తప్పుడు పని చేసేవాళ్ళు ఉంటారు. ఒక ఒప్పందం చేసుకుందాం, లేని కంపెనీలు ఉన్నాయని చెప్పి సృష్టిద్దాం, ఇట్లా మోసం చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు భయపడతారు, అమ్మో జగన్ వస్తే రేపు రోజు మళ్ళీ ఇదంతా బయటపడుతుంది కానీ వాళ్ళు భయపడతారు. కానీ నిజాయితీగా నికార్సిగా అన్నీ కరెక్ట్గా ఉండి ఏమన్నా కంపెనీలు పెట్టేవాడు ఎందుకు భయపడతాడు పెట్టుబడులు పెట్టడానికి? వీళ్ళ విచిత్రమైనటువంటి వాదన కాకపోతే. సో ఈ కారణాల చేత వైసీపీ పార్టీ మూసేస్తారనేటువంటిది వాళ్ళు డిబేట్లు పెడతా ఉన్నారు. మొన్ననే వైసీపీ పార్టీ నాయకులు తెగించి ఈ కూటమి కుట్రలు తట్టుకొని నిలబడి కిడ్నాపులు చేసిన, దాడులు చేసిన, కేసులు పెట్టిన, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఆ జరిగినటువంటి 57 ఉప ఎన్నికలు వచ్చినాయి కదా మన స్థానిక సంస్థలకు సంబంధించి, 39 గెలుచుకున్నారు కదా. మరి వైసీపీ పార్టీ ఎట్లా మూసేస్తారంటారు మీరు? నిలబడ్డారు కదా క్యాడరు, మరి ఎక్కడ చంపలు కొట్టుకున్నారు, ఎక్కడ తెగ మదన పడిపోతున్నారు, ఎక్కడ బాధపడుతూ ఉన్నారు? మరి పోవాలనుకుంటే అప్పుడే పోవచ్చు కదా. ఎన్ని చోట్ల ఏ రకాలుగా ఇబ్బందులు పెట్టారో దానికి సంబంధించి వైఎస్ జగన్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా, ఎవిడెన్స్తో సహా. అయినా కూడా పార్టీ క్యాడర్ గట్టిగా నిలబడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి నమ్మకం. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళట్లేదు ఎందుకు అంటే పిసినారే అంట. ఇప్పుడు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి, పార్టీ ఉంటుందో ఉండదో దానికి ఎందుకు పెట్టాలని చెప్పి తెగ బాధపడిపోతూ ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి. అరే ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి విద్యార్థులకి, ఈ కారణం చేత వెళ్ళకూడదు, కొన్ని ధర్నాలు కూడా ఆయన మానుకోవడం జరిగింది. ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి మండల స్థాయి కమిటీలు కూడా అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత వెళ్ళాలని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంతే తప్ప దీనికి ముడిపెడితే ఒక పార్టీ కార్యాలయాన్ని మూసినంత మాత్రాన అక్కడ ఆ పార్టీ కార్యాలయం మళ్ళీ అక్కడ క్యాంప్ ఆఫీస్లోకి మార్చారు. అక్కడ వచ్చే వాళ్ళంతా అక్కడ ఉంటారు, అక్కడ కలుస్తారు, అక్కడ మాట్లాడతారు. అంటే ఏదో ఒకటి చెప్పాలి, పార్టీ మూసేస్తున్నారనే ఒక భ్రమ కలిగించాలి. ఎందుకంటే మొన్న ఈ రకంగా ధైర్యంగా నిలబడ్డారు కదా, ఏదో ఒకటి చేయాలనేటువంటి విధంగా వీళ్ళ చర్చలు, డిబేట్లు. నిజంగా కనుక వైసీపీ పార్టీ మూసేస్తే లైఫ్లో ఎప్పుడు కూడా నేను కెమెరా ముందు వచ్చి కూర్చోను, మాట్లాడిన వీడియోలో చేయను. ఇది నా ఛాలెంజ్, వైసీపీ పార్టీ మూసేస్తే కనుక. సో ఇది ఈ రకంగా డిబేట్లు అయితే పెడతా ఉన్నారు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.